రేపు సీఎల్పీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కర్ణాటక ఎమ్మెల్యేలు ఎక్కడున్నా బెంగళూరు చేరుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శామ్ను అడిగి తెలుసుకుందాం. శామ్, బెంగళూరులో రేపు సీఎల్పీ సమావేశం ఎన్ని గంటలకు జరుగుతుంది? ఆ వివరాలేంటి? కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని కర్ణాటకలో ప్రధానంగా బెంగళూరులో రేపు సాయంత్రం నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినటువంటి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఇద్దరు కూడా ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీలో రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలిశారు. అనంతరం సిద్ధరామయ్య తన కుమారుడితో కలిసి మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ పరిణామాలన్నిటినీ చూస్తే కొద్దిసేపటి తర్వాత మరికొద్దిసేపట్లో ఈ చర్చలన్నీ కూడా పూర్తవుతాయని చెప్పి మనకు సమాచారం వస్తుంది. చర్చలు పూర్తయిన తర్వాత సిద్ధరామయ్య, డికే శివకుమార్ ముఖ్య నేతలు బెంగళూరు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ సాయంత్రానికి ఇద్దరు ముఖ్య నేతలు, వారితో పాటు ఉన్న మరికొంతమంది నేతలు అందరూ కూడా బెంగళూరు చేరుకోనున్నారు. బెంగళూరు చేరుకున్న తర్వాత ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు అందరికీ కూడా మంత్రులుగా ఉన్నవారు వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు అందినట్లుగా మనకు సమాచారం వస్తుంది. రేపు సాయంత్రం సిఎల్పి సమావేశం, కీలకమైనటువంటి సమావేశాన్ని రేపు సాయంత్రం నిర్వహించాలని చెప్పి ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. శాసనసభాపక్ష సమావేశాన్ని రేపు సాయంత్రం, అది కూడా బెంగళూరులోని ఒక హోటల్లో నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. అయితే ఆ హోటల్ ఎక్కడ ఏంటి అనేది మనకు సమాచారం అందలేదు. అయితే రేపు సాయంత్రం అందరూ అందుబాటులో ఉండాలి, ఎమ్మెల్యేలు అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇప్పటికే అధినాయకత్వం ఆదేశించింది. అయితే ఈ సమావేశంలో డికే శివకుమార్ ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. అనంతరం శాసనసభాపక్ష నేతగా డికే శివకుమార్ ని ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ ను కలుస్తారని చెప్పి మనకి ఇప్పటి వరకు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు, రేపు సిఎల్పీకి సంబంధించిన శాసనసభాపక్ష సమావేశానికి సంబంధించిన సమాచారం అందరికీ అందింది. దీనికి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే రేపు ఎక్కడ, ఆ హోటల్ ఎక్కడ అనేది ఇంకా మనకు ఇంకా స్పష్టత రాలేదు. రేపు సాయంత్రం శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి డికే శివకుమార్ ని తమ నేతగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు మనకు చెప్తూ ఉన్నాయి. ధన్యవాదాలు.